వ్యాప్తంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాలలో భాగంగా వినూత్నంగా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ రాజర్షి తెలిపారు. మంగళవారం మావల పార్కులో నిర్వహించిన ప్రెస్ టూర్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని అద్భుతమైన ప్రకృతి సంపద, జలపాతాలు, చారిత్రక వైభవం, స్థానిక ఆదివాసీ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పోటీల నిర్వహణ వల్ల జిల్లా పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా స్థానిక కంటెంట్ క్రియేటర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా హ్యాండర్స్ అందరూ అర్హులని స్పష్టం చేశారు. పోటీదారులు ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించేలాగా రీల్స్ లేదా వీడియోలను రూపొందించాల్సి ఉంటుందన్నారు. పోటీకి పంపే వీడియోలు తప్పనిసరిగా అత్యుత్తమ నాణ్యతతో కూడిన 4K ఫార్మేట్లో ఉండాలన్నారు. ఈ నెల 21 గురువారం ఉదయం 11 గంటలలోపు ఆసక్తి గలవారు క్రియేటర్లు తమ సొంత పెన్ డ్రైవ్ ద్వారా జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో నేరుగా వీడియోలను అందజేయాలన్నారు. ఇంగ్లాండ్ అండ్ బ్రిటన్ ఇక్కడ కృష్ణ ఇక్కడ ఉన్న బర్డ్స్ జాగ్రత్త మీకోసమే అయింది. మావల అర్బన్ పార్క్లో ఇక్కడ ఒక మంచి స్పాట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మళ్ళీ మనం విజిట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ముఖ్యంగా ఈ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వీక్ ఏవైతే ఉన్నాయో అది యూత్ స్పోర్ట్స్ అండ్ టూరిజం వీక్, అది ఈ వీక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ మన మావల అర్బన్ పార్క్లో ఏవైతే మీకు తెలుసు ఈ ఒక చాలా మంచి స్పాట్, హైవేలో ఉన్న ఒక స్పాట్. ఇక్కడ మన టౌన్లో ఉన్న విజిటర్స్ కూడా, బయట ఉన్న విజిటర్స్ కూడా చాలామంది వస్తున్నారు. మొన్ననే మనం ఇక్కడ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ ద్వారా కూడా మళ్ళీ ఇక్కడ డెవలప్మెంట్ కోసం సుమారుగా 2 crores ఫౌండేషన్ స్టోన్ కూడా వర్క్స్ వేసి మళ్ళీ ఆ వర్క్స్ కూడా దాదాపు పూర్తి అవుతున్నాయి. ఇక్కడ మన జిల్లాలో చూస్తే బేసికల్గా ఈ టూరిజం వీక్లో వివిధ కార్యక్రమం, నిన్న పోస్టర్స్ లాంచింగ్, పోస్టర్స్లో కూడా మళ్ళీ హెరిటేజ్ డిపార్ట్మెంట్ నుంచి కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ స్పోర్ట్స్ సందర్భంగా కూడా మన దగ్గర తెలంగాణలో యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ప్రారంభించడం అయింది. దాంట్లో కూడా చాలా కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, దాని గురించి కూడా మళ్ళీ నిన్న పోస్టర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఇంటరాక్షన్, ఆ తర్వాత రేపు మనము ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున జాబ్ మేళా, దీంతోపాటు మళ్ళీ మనం ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో బేసికల్గా ఈ టూరిజం సైట్స్కి మళ్ళీ స్మాల్ ఏవైతే వీడియో క్లిప్పింగ్స్ కానీ, తర్వాత బైట్స్ కానీ, అటువంటి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మన జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు. సో వారితో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మన జిల్లాలో యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వారు కూడా ఇటువంటి చిన్న రీల్స్ కానీ, చిన్న వీడియోస్ కానీ మళ్ళీ మనం ఏవైతే కార్యక్రమం పెడుతున్నామో, సో బేసికల్గా ఆ కార్యక్రమం కూడా మళ్ళీ ఎల్లుండి మళ్ళీ మనం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వారందరితో కూడా ఇంటరాక్షన్ చేస్తాము. సో వారి దాంట్లో ఎవరైతే బెస్ట్ ఇట్లా రీల్స్ ఉంటాయి వారికి మనం క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కుంటాల వాటర్ ఫాల్స్లో ఆల్రెడీ ఐటీడీ ఆధ్వర్యంలో మరి అక్కడ పెద్ద ఎత్తున 3.8 crores వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అది కూడా ప్రజలకి, టూరిస్ట్కి తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటాయి. దీంతోపాటు మన మావల అండ్ కుంటాలకి ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వమే కూడా ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. సో అవి కూడా మనం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని ఇప్పుడు ఈకో టూరిజం పాలసీ కూడా గవర్నమెంట్